ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పంచమ స్థానంలో శని సంచారం ఇది సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలనే అనేటువంటిది ఇస్తారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి శని యొక్క ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం అంతా ఉంటాయి. శని సాధారణంగా యోగిస్తాడు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, దీంతో పాటుగా అష్టమ స్థానంలో గురు యొక్క సంచార ప్రభావం, వెరసి శని కూడాను సాధారణంగా యోగిస్తున్నటువంటి ఈ కారణము, కేతువు కూడాను తీసుకున్నటువంటి నిర్ణయాలలో అనిశ్చితిని కలగచేస్తూ ఉండడము. కాబట్టి ప్రధానంగా మేజర్గా ఈ సంబంధించినటువంటి మే 31వ తారీఖు వరకు గురువు కూడా వీటికి తోడై ఉన్నటువంటి కారణం చేత సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి మే 31వ తారీఖు వరకు చాలా డ్రాస్టిక్గా నెగిటివ్ చేంజెస్ అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందానంటే దీని తదనంతరం మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల ఒక్క గురువు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు. గురువు అంటేనే దైవము, అలాగే పెద్దలు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈ సంవత్సరంలో మీరు ఆనందంగా జీవించాలి అనంటే మీ ఇష్ట దైవానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, పెద్దల ఆశీర్వచనం ఎల్లప్పుడూ తీసుకునే ప్రయత్నం, ప్రతి పనులలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ విధంగా 2 పనులు కనుక చేసినట్లయితే ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావం చాలా తగ్గి చిన్న చిన్న సమస్యలతో మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31 నుంచి ఇక్కడ గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అర్ధాష్టమ రాహు దోషమైనప్పటికీ కూడా, అలాగే శని ప్రభావం అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా ఈ గురువు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్యకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో గురు సంచార ప్రభావము, ఈ కారణం చేత రాహు అర్ధాష్టమ రాహువు అలాగే గురువు కూడాను అనుకూలించకుండా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా నష్టములు ఎలా ఉంటాయి, ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాజ్య భ్రష్టత్వము అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు ఎదురై మళ్ళీ వేరే ఉద్యోగం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో, లేదా వ్యాపారంలో అనుకున్నంత లాభసాటిగా రాకపోవడము, తద్వారా కొత్త ప్రాజెక్టులు పెట్టినటువంటివి మళ్ళీ కాస్త ఆ సంబంధించినటువంటి ఇష్యూస్తో ఇబ్బందులు పడుతూ ఉండడం, ఇలా అనేక విధాలుగా ఈ సింహం స్థానంలో గురు సంచార ప్రభావం జరుగుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి కలగబోతాయి. ఇక మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మళ్ళీ మార్గం సుగమం. అంటే ఎక్కడైనప్పటికీ కూడాను మీ యొక్క జీవితంలో ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువే ప్రధానంగా యోగకరుడవుతున్నాడు. మిగతా పాపగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఎంతవరకు యోగిస్తాడండి గురువు? ఒక్క గురువు మాత్రమే ఎంతవరకు పట్టుకొని పైకి రాగలుగుతాడు. అందుకనే సాధారణంగా మీకు యోగించే గ్రహం గురువుతో పాటుగా మీరు నిత్యం కొలిచే ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడాను దగ్గరగా ఉన్నట్లయితే ఆ దైవ అనుగ్రహం కూడా మీ మీద ప్రసరించి మీకు అనుకున్నటువంటి విజయాలు మీరు పొందగలుగుతారు. ఇక డిసెంబర్ 5 తర్వాత రాహువు తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం, కేతువు నవమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది ఒక విధంగా కలిసి వచ్చేటువంటి సమయం చెప్పవచ్చు. అనగా అప్పటి వరకు పడినటువంటి కష్టాల నుంచి కాస్త వెసులుబాటు అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక గమనించుకున్నట్లయితే సాధారణంగా నిరుద్యోగస్తులు ప్రధానంగా ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థల్లోకి ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ లేదా బదిలీలు ఎప్పుడు ఏ సమయంలో కలుగుతాయి, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సంబంధించి పనిచేసే కాంట్రాక్టర్స్ ఎప్పుడు బిల్స్ పాస్ అవుతాయి, ధనం ఎప్పుడు మనకు లభిస్తుంది, అలాగే కొత్త కాంట్రాక్టులు ఎప్పుడు చేజిక్కించుకోవాలి అనేటువంటి యొక్క విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా చెప్పవచ్చు. అలాగే 17 ఆగస్టు నుంచి
17 అక్టోబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనుకూలంగా మంచి సమయం చెప్పవచ్చు. మరియు వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము మంచి సమయం. ఈ సమయంలోనే నిరుద్యోగస్తులు ఉద్యోగము, వేరే ఉద్యోగాలలో వేరే సంస్థల్లో ప్రయత్నం చేసుకోవడం, కాంట్రాక్టర్స్కి బిల్స్ పాస్ అవ్వడం, కొత్త కాంట్రాక్ట్స్, అలాగే కోరుకున్న చోట బదిలీలు అనేటువంటివి జరుగుతాయి. ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి బదిలీల విషయంలో కాస్త తర్జన భర్జన జరగడం, ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప, మీ పలుకుబడిని ఉపయోగించుకుంటేనే తప్ప మీరు కోరుకున్న చోటికి బదిలీలు రాలేకపోతారు. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి కొంతమందికి నిరాశాభంగం అనేటువంటిది నిరాశానికి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తేనే మీరు అనుకున్న విధంగా మీరు జీవించగలుగుతారని చెప్పవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా నెలలు అనగా ఉన్నటువంటి సమయంలో 5 నెలలు అనుకూలం, 7 నెలలు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా సంబంధించినటువంటి దోష నివారణ అనేటువంటిది మీరు ఖచ్చితంగా దైవ అనుగ్రహం కోసం పాటుపడాలి. ఈ వృశ్చిక రాశి వారితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఎక్కువ జరగాలి, చెడు తక్కువ జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అనగా హస్త నక్షత్రం ఉన్నటువంటి అతి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సకల కార్యసిద్ధికి శత్రుజయానికి సర్వకార్య సిద్ధికి సుదర్శన హోమము, రుద్రహోమంతో పాటుగా విద్య ఉద్యోగ ప్రాప్తి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా గమనించుకుంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. అలాగే ఎక్కువగా ధన నష్టం సూచిస్తుంది, సరిగ్గా నిద్ర పట్టలేని పరిస్థితి ఎదురవుతుంది, సంతానం కొరకై ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయముగా చెప్పబడుతుంది. ఏ పని చేసినా కూడా ఆ పనులలో విజయమే మీ సొంతం అవుతుంది. కాకపోతే గురువు అనుగ్రహం లేకపోవడం, కాబట్టి పెద్దల సలహాలు సూచనలతో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం సంపూర్ణంగా విజయంగా ఉంటుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు అనేటువంటి ఎదురవ్వడము, అలాగే ధనము నష్టమవడం, మీ యొక్క వాక్కు వలనే ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకోవడము, జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య విభేదాలు ఏర్పడడం జరుగుతుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా జ్వర పీడితులు అయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ధనం నష్టం ఎక్కువగా ఉంటుంది. తెలిసిన వారు సోదరి వలన ఎక్కువగా నష్టము, వాళ్ళని నమ్మి మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, అలాగే ఇతరులని గుడ్డిగా నమ్మడము, తద్వారా వాళ్ళకి రుణాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. గృహంలో మనశ్శాంతిని కోల్పోతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక ప్రధానంగా 12 నవంబర్ నుంచి 8 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలము చాలా అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం అనేటువంటిది కలుగుతుంది. కానీ ప్రధానంగా మీరు అత్యుత్సాహము ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడతారు. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. సంతానం మూలంగా కష్ట నష్టాలు సమస్యలు ఎదురవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా అష్టమ గురు ప్రభావం విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడము, మే 31 లోపలనే మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఉండడం, అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉండడం వలన ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కాస్త దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ విద్యార్థులకి మంచి చెడు చెప్పుకునేటువంటి విధంగా ఉండాలి. అన్ని విధాలుగా వాళ్ళని ప్రిపేర్ చేసేటట్టుగా చూసుకోవాలి. అయితే విదేశీయానానికి మాత్రం అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా విదేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అనేటివి ఈ సమయంలోనే కంటిన్యూ అవుతాయి. H1B వీసాలు అనేటివి సంప్రాప్తం అవుతాయని చెప్పొచ్చు. అయితే దూర ప్రాంత విదేశీ గమనానికి, విదేశీ విద్యకి సంబంధించి జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం విదేశీ విద్యకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ప్రవేశం అనేటువంటిది లభిస్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా
గ్రహ సంచార ప్రభావం ఖచ్చితంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో. కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా వాలంటరీ సర్వీస్ చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. పార్టీ పెద్దల యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను ఎక్కువగా ధనం మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. ప్రజల ఆదరణ పొందడం కోసం మంచి మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి. ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా అతి కష్టం మీద విజయాన్ని పొందుతారు. కాబట్టి అన్ని విధాలుగా చూసుకొని జాగ్రత్తగా పోటీ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్ అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పెట్టుబడిగా ఎదుటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కానీ చేయకండి. తద్వారా మీరు ఎక్కువగా నష్టపోతారు. అలాగే మీరు నమ్మినటువంటి వాళ్ళ వల్లనే ఎక్కువగా నష్టం పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో మంచి ఆఫర్స్ రావడం, మంచి సంస్థల్లో పనిచేసే అవకాశాన్ని పొందడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయంలోనే మీకు ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్రల ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరిగి అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులైతే ప్రధానంగా 2 పంటలలో మొదటి పంట కంటే రెండో పంటనే అత్యధికంగా లాభాలు అనేటువంటివి ఉంటాయి. కౌలుదారులకి కాస్త కష్టం అనేటువంటిది ఉంటుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దిగుబడి సాధారణంగా ఉండడం, రాబడి కూడా దానికి తగ్గట్టుగానే ఉండడం వల్ల మరీ అంత గొప్పగా ఊహించినటువంటి ఫలితాలు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు పొందలేరు. అయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకు మాత్రం ప్రోత్సాహకాలకు మాత్రం నిరాశ అని చెప్పవచ్చు. మీకు మీరే స్వయం కృషితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కానీ ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం జనవరి తర్వాత మీ జీవితం బాగా ఉంటుందని నమ్మకంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆ వచ్చే సంవత్సరం జనవరి తర్వాతనే మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి నూతన గృహం అనేటువంటిది జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలంలో నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది గోచరమవుతుంది. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవు. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడాను సూచన చేస్తుంది. కాబట్టి మంచి సంతానం అనేటువంటిది ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు సంతాన ప్రాప్తి అనేటువంటిది గోచరమవుతుంది. ఇక తర్వాత ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం సాధారణమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కనుక గమనించుకున్నట్టయితే గతంలో కంటే కూడా గౌరవ మర్యాదలు తక్కువగా ఉండడము, కుటుంబ సభ్యులు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడము, లేకపోతే మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడము అనేటువంటిది ఏదైనా కానీ తక్కువ చేసి చూడడం అనేటువంటిది మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. విలువైనటువంటి ఆభరణాలు అలాగే గృహోపకరణాలు చోరీకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఎవరికి కూడాను నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వడం అనేటువంటి చేయకండి. నమ్మి లేదా దయతో జాలితో గనక సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తులే మళ్ళీ మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణంలో మీకు వెనకడునే ఉంటూ నటిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటే తప్ప ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఆనందంగా ఉండలేరు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా మీ ఇంటికి సంబంధించి ఉత్తర దిశలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని లేదా విష్ణు ఆలయానికి చేరుకొని అక్కడ 3 రోజుల పాటు అభిషేకము, అర్చన జరిపించుకున్నట్లయితే చాలా మటుకు ఆ దేవతానుగ్రహం వలన మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాలు నమోదు చేసుకుని కరుంగలి మాలని సొంతం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్ అంతా కూడా ఆశాజనకంగా ఉండడము, అలాగే ఈ యొక్క సర్వదోష నివారణ పూజల్లో భాగంగా మీకు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.